Showers of blessing, showers of blessings we need. Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినమందు 2వ దినము వాగ్దాన ప్రార్థనలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం మనం చూద్దాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదను తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడుకుడు అనేది. దేవుడి వాక్యమును దీవించునుగాక. నంబర్స్ 14 chapter 9th verse. Only rebel not ye against the Lord, neither fear ye the people of the land, for they are bread for us, their defense is departed from them, and the Lord is with us, fear them not. May the Lord bless this word. ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, ఐగుప్తు దేశం నుంచి మరి కనాన్ దేశం నుంచి వచ్చేటువంటి ప్రయాణంలో ఐగుప్తీయులు మరి ఎంతో మరి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మరి ఇక ఇశ్రాయేల్ని వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో మరి ఈ కనాన దేశంకు మరి వారు సమీపిస్తున్నటువంటి సమయంలో మరి కొంతమంది వేగు వారిని మరి ఆ ప్రదేశం ఎలా ఉందో చూసి రమ్మని పంపిస్తే మరి ఆ సమయంలో అక్కడ ఇద్దరు వెళ్ళారు, యెహోషువ కాలేబు అనేటువంటి ఇద్దరు వెళ్ళి మరి అక్కడ చాలా బాగుంది, అది పాలు తెరలు ప్రవహించేటువంటి దేశము అని చెప్పేసి వారు చెప్పారు. అయినప్పుడు కూడా వీరిలో ఒకలాంటి భయం, ఎందుకంటే అక్కడ నెఫీలీలు అనేటువంటి మరి భయంకరమైన మనుషులు అక్కడ ఉన్నారు, వారి మధ్యలో మేము ఎలా జీవించాలి అని ఇశ్రాయేలు భయపడుతున్నటువంటి సమయం అన్నమాట. ఆ సమయంలో మరి వారు దేవునికి తిరగబడుతున్నటువంటి సమయంలో ఈ మనం చూద్దాము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి అని మోషే అంటున్నాడు. ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు. హల్లెలూయా. చాలాసార్లు మనము మనుషులను చూసి భయపడుతూ ఉంటాము. ఈ మనుషులు నేను ఎలా ఎదుర్కోవాలి? ఒకవేళ అప్పుల్లో ఉన్నామా? అప్పులు ఉన్నప్పుడు మరి ఆ అప్పు మరి ఇచ్చినటువంటి వారు మనకు ఎదురు పడితే వారు నేను ఎలా ఎదుర్కొంటాను అని భయపడిపోతూ ఉంటామండి. అలాగే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఎదుర్కోవాలంటే భయపడుతూ ఉంటాము. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వారికి భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. హల్లెలూయా. శత్రువులకు భయపడేటువంటి సమయము, పరిస్థితులను చూసి భయపడేటువంటి సమయము, ఆర్థికమైనటువంటి పరిస్థితులను చూసి భయపడేటువంటి సమయము, మరి ఆ సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు భయపడవద్దు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే ప్రతి ఒక్క సమస్యలో నుంచి కూడా ఆయన నిన్ను నన్ను కూడా విడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. చాలామందికి మరి నెల ముగింపు వస్తుంది అంటే మరి ఎట్లా, ఎందుకంటే ఈ నెల అయిపోతుంది, నెక్స్ట్ మంత్ కల్లా మరి అప్పులు ఉన్నటువంటి మరి ఎవరైతే నాకు అప్పులు ఇచ్చారో వారు నన్ను అప్పులు అడుగుతారు, నేను ఎలా తీర్చాలి? మన యొక్క ఆధారము దేవుడే. దేవుణ్ణే మనం అడుగుదాము. మనకు అక్కర్లు ఏమై ఉన్నాయో, ఫీజు కట్టాలని భయం ఉందా? దేవుడే మనకు సహాయం చేస్తాడని మనము నమ్ముదాము. బయట కనపడేటువంటి మరి ప్రదేశాన్ని చూస్తూ మనము భయపడొద్దు, పరిస్థితులను చూసి మనము భయపడొద్దు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అంటే, మీరు ఎవరికి కూడా భయపడొద్దు, ఆ దేశ ప్రజలకు మీరు భయపడొద్దు, ఆ పరిస్థితికి మీరు భయపడొద్దు, ఆ ఆర్థిక పరిస్థితికి మీరు భయపడొద్దు, లేకపోతే కుటుంబ సమస్యలకు మీరు భయపడొద్దు, మీరు అనారోగ్య సమస్యకు మీరు భయపడొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. సమస్తము కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన మనం దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలం షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. దేవానికి వందనాలు నాయన. ప్రభా 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లోన నాయన, ఈ యొక్క ప్రామిస్ ప్రేయర్స్ ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానములను ప్రభా మేము మీ సన్నిధిలో ఎత్తి పట్టుచున్నాం నాయన.
ప్రభా నా తన ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభా మీరు మాకు అనుగ్రహించున్నారు. మీరు ఆ దేశ ప్రజలకు భయపడవద్దు, యెహోవా మీకు తోడై ఉన్నాడు, వారు మీకు ఆహారం అగుతురు అని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది నాయన. ప్రభా మా యొక్క శత్రువులను, లేకపోతే మా యొక్క ఆర్థిక పరిస్థితినో, లేకపోతే ప్రభా మా యొక్క అనారోగ్య పరిస్థితినో ప్రభా మేము చూసి మేము భయపడుతున్నాం నాయన. యేసయ్య ప్రభా ఆ పరిస్థితులన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించేటువంటి దేవుడు ప్రభా మీరు మాకు తోడైన దాన్ని బట్టిన నాయన నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనములు చెల్లించుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.